అందరికీ నమస్తే, వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. ఈ వీడియోలో నేను ఒక హెల్దీ డైట్ షేర్ చేస్తున్నానండి. మనందరికీ రాగి మాల్ట్ తాగటం, రాగి సంగటి తినడం అనేది హెల్త్కి ఎంత మంచిది అనేది తెలిసి కూడా మనం డైలీ ప్రిపేర్ చేసుకొని తాగడం, తినడం అనేది టైం సెట్ కావట్లేదని నెగ్లెక్ట్ చేస్తాం, మానేస్తూ ఉంటాం కదా. మన లంచ్ మెన్యూలో ఈ రాగి సంగటిని ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు అనేది ఈజీ ప్రాసెస్ అనేది షేర్ చేశానండి. మరి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ రైస్ ఉడికించి పెట్టుకోవాలండి. అది కుక్కర్లో కానీ లేకపోతే మీకు ఏ విధంగా అలవాటు ఉంటే ఆ విధంగా రైస్ ఉడికించి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకుని అందులో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, 3-4 వెల్లుల్లి రెబ్బలు కూడా కొట్టేసి వేసుకోండి. నేను మర్చిపోయాను వేయటం, మీకు అలవాటు లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలానే ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు కూడా వేసుకొని ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకొని తర్వాత చిక్కుడుకాయలు వేసుకోవాలి. అయితే నేను ఇక్కడ ఉల్లిపాయ తరుగు వేయడం మర్చిపోయాను, అందుకని చెప్పి తర్వాత వేసాను అనమాట. సో ఉల్లి తరుగు ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయ వేసుకొని ఫ్రై చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీదే ఉడకనివ్వాలి. డైలీ లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఒక ఫైబర్ వెజిటబుల్ తాలింపు అనేది ఉండేలా చూసుకోండి. ఉడికిపోయిన రైస్ని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోని ఒక హస్తంతో రైస్ వేసుకోవాలి. ఒక కప్పులోని 3 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకోవాలి. వేసుకొని కావాల్సినంత వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకొని ఈ రైస్లో వేసేయాలన్నమాట. ఈ రైస్లోని కొంచెం జీలకర్ర కూడా వేసానండి, ఎందుకంటే అరుగుదలకి మంచిది కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా ఈజీగా అరిగిపోతుంది. ఈ రాగి పిండి కన్సిస్టెన్సీని ఆ రైస్లో వేసేసి కావాల్సినంత వాటర్ కూడా వేసుకొని రుచి తగినంత ఉప్పు కూడా వేసుకొని 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదే మూత పెట్టేసి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా చూసుకోవాలి. ఈ విధంగా రోజు కనుక 4-5 ముద్దలు తిన్నా కూడాను ఆరోగ్యానికి మంచిది కదండి. రాగుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి, అందుకని బోన్ హెల్త్కి, హార్ట్ హెల్త్కి చాలా మంచిది. మనం తినే ఫుడ్ ఈజీగా డైజెషన్ అయ్యేలాగా చేస్తుందండి. ఐరన్, కాల్షియం, హెమోగ్లోబిన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏవీ లేకుండా చేస్తుంది. ఇలా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. చిక్కుడుకాయ కొంచెం మగ్గిపోయిన తర్వాత కావాల్సినన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఉడకనివ్వాలండి. 4-5 నిమిషాల పాటు మూత పెట్టేసి మీరు కుక్కర్లో కొన్ని వాటర్ వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు కూడా ఉడకపెట్టుకోవచ్చు అండి. ఉడికిన తర్వాత తాలింపు వేసుకోవచ్చు. ఇలా రాగి సంగటి ఉడకపెట్టేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చిక్కుడుకాయలో రుచి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి కొంచెం వేసేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, ఈజీగా ఈ రాగి సంగటి ఈ విధంగా చేసేసుకోవచ్చు. మనం డైలీ మన లంచ్ మెన్యూలో ఇది యాడ్ చేసుకొని తీసుకుంటే హెల్త్కి మంచిది కదండి. రాగి సంగటి ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో అయితేనే మంచిదండి. నైట్ టైం అయితే మనకి వర్క్ షెడ్యూల్ బట్టి, పడుకునే టైం షెడ్యూల్ బట్టి డైజెషన్ అవ్వడానికి టైం తక్కువ ఉంటుంది కాబట్టి నైట్ టైం ప్రిఫరబుల్ కాదండి. అంతేనండి, మనకి నచ్చిన కాంబినేషన్లో డైలీ ఈ విధంగా తీసుకుంటే హెల్త్కి మంచిది. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ బంధువులకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.